ప్రకృతి ఎప్పటిలాగానే తన ప్రణాళికను అమలు జరిపింది. ప్రపంచం తన ఆధ్యాత్మిక విలువను కోల్పోవడం వలన నీతిబాహ్యమైన ఆధునిక నాగరికత మనిషిని ప్రకృతి నుండి దూరంగా నెట్టివేసింది. దానితో మానవుడు పూర్తిగా విషయలోలుడైపోయాడు. నేటి ఆధునిక ప్రపంచంలో దివ్యత్వం తన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయింది. ఇటువంటి పరిస్థితిలో ప్రకృతి శక్తి ప్రపంచాన్ని బాగుచేయడమో లేదా నాశనం చేయడమో చేస్తుంది. గతాన్ని తరిచి చూస్తే ఇలాగే జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి పునఃసృష్టి అనేది ప్రకృతి కార్యంలోని ఒక భాగమే. వినాశనం, పునర్నిర్మాణం అనేవి రెండూ ప్రకృతి యొక్క విధులు. పాపాన్ని పూర్తిగా నిర్మూలిస్తే తప్ప పుణ్యానికి చోటు దొరకదు. ఓ ప్రత్యేక వ్యక్తిత్వం తన కార్యంలో నిమగ్నమయ్యింది. దీనికి నిదర్శనంగా ఎన్నో సంఘటనలు రోజురోజుకి వెలుగులోకి వస్తున్నాయి. మానవుని ప్రతి చర్యలో గోచరించే విషయాలు యావత్ ప్రపంచాన్ని వినాశనం వైపు నెట్టుతున్నదనే సంగతి తెలుస్తోంది. ఈ మాటలు ప్రపంచానికి ఒక హెచ్చరిక మాత్రమే కాక, ప్రకృతితో ఏకీభవించి అభయాన్ని అందించే సాధనా పద్ధతి వైపు నడవమని ఒక సూచన కూడా.